ఎండ, వాన, వరదలు ఇవన్నీ కూడా సృష్టి మాత్రమే. ఇవంట దేవునికి లోబడతాయట, దేవునికి లోబడతాయట. మరి ఇవన్నీ కూడా నోటి మాట ద్వారా సృష్టించి దేవుని కంట్రోల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పంచతంత్రాలు అంటారు కదా, ఇవన్నీ కూడా దేవుని యొక్క కంట్రోల్లో ఉన్నాయండి. అలాంటప్పుడు మనిషి ఎక్కువ, సృష్టి ఎక్కువ? మనిషి ఎక్కువ. సో మనం దేవునికి ఎప్పుడైతే భయపడతామో సృష్టి అట దేవునికి భయపడుతుందట. ఎండ అవ్వచ్చు, సూర్యుడు అవ్వచ్చు, గాలి అవ్వచ్చు, ఏదైనా సరే నా బిడ్డలు నా దగ్గరికి వస్తున్నారు, నన్ను సృష్టికర్త అయిన నన్ను ఆరాధన చేయడానికి వస్తున్నారు కనుక మీరు ఎటువంటి హాని చేయడానికి వీల్లేదని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇస్తాడా? ఆజ్ఞ ఇస్తాడు. కనుక ఈ ఎండని అన్నిటినీ కలగజేసిన సృష్టికర్త అయిన దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధన చేసినప్పుడు మనకి ఏ హాని కలగదండి. ఆరాధన చేసుకుందామా? అన్ని నామముల కన్నా ఘననామము యేసుని నామము అని పాట పాడుకుందాం, ఆరాధన చేసుకుందాం. దయచేసి నాతో మీరు ఫాలో అవ్వాలి. ఆరాధన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం అందరూ కూడా. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్న తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామం. ఎండకు భయపడకండి. మనిషి అన్నాక భయాలన్నీ మనకే ఉంటాయి. భయమైన, సంతోషమైన అన్నీ కూడా మనిషికే. వ్యాధులైనా, బాధలైనా, సుఖాలైనా, కష్టాలైనా మనిషికి మాత్రమే ఇవన్నీ పరిమితం. జంతువులకి అలాగే చెట్లకి వాటికి ఉండవండి, మనిషికి మాత్రమే ఉంటాయి. సో అలాగే ఇందులో మనం దేవుని కూడా మహింపరచాలి. ఈ కష్టకాలంలోనే మనం ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి. ఇవన్నిటికీ భయపడకుండా వీటిని సృష్టించిన దేవునికి భయపడి ఆరాధన చేద్దాం. ప్రభువా, ఏ సమయంలోనైనా నిన్ను స్వేచ్ఛగా మనస్ఫూర్తిగా ఆరాధన చేసే మంచి మనస్సు నాకు దయచే, ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధన చేయడానికి సహాయం చేయి, నీ కృపను నాకు అనుగ్రహించు అని చెప్పి ఆత్మతో సత్యంతో చుట్టూ పరిస్థితులు మర్చిపోయి ఆరాధన చేద్దాం అందరూ కూడా. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము. ఆరాధన చేయాలి అన్ని నామాల కన్నా, ఎన్ని తరములకైనా. బిగ్గరగా చెప్పాలి. యేసు నామం అనగానే బిగ్గరగా చెప్పాలి, బిగ్గరగా. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. బిగ్గరగా చెప్పాలి, బిగ్గరగా. ఎవరికి భయపడుతున్నారు? ఎవరికి భయపడి ఆరాధన చేస్తారు? అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామం, నిత్య నరకాగ్నిలోంచి రక్షించును క్రీస్తు నామము. నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు. చెప్తామా? జయం చెప్తాం. యేసు నామం, యేసు నామము. బిగ్గరగా జయ జయము, సాతాను శక్తులు లయం లయం. ఇంకా బిగ్గరగా యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయం లయం. అక్కడ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.
వ్యాధులన్నీ బాగు చేయను. నజరేయుడైన యేసు నామం, మనలో ఉన్న వ్యాధులన్నీ కూడా యేసు నామంలోనే బాగవుతాయి అంటాను. యేసు నామానికి ఎంత గొప్ప శక్తి ఉంది ఆలోచించండి. ఆయన స్తుతించినప్పుడే మనలో ఉన్న అనారోగ్యాలు పోతా ఉంటాయి. అయితే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆయన స్తుతించినప్పుడు మనకున్న బంధకాలన్నీ కూడా విడిచిపోతుంటాయి. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలన్నీ తొలగించును అభిషేక్తుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలన్నీ తొలగించును అభిషేక్. చెప్దామా? యేసు నామం చెప్దాం, బిగ్గరగా చెప్పాలి. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయము. చెప్పండి, నమ్మితే చెప్పండి. యేసు నామంలో శక్తి ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారం ఇచ్చు శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహంపై జయమిచ్చాను జయశీలుడైన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. స్తుతి ఘన మహిమలు చెల్లించడం, క్రొత్త కీర్తన పాడదాం. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము. అజయ ధ్వనులతో పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము. జయ ధ్వనులతో పైకెత్తి కేకలతో స్తోత్ర గీతము పాడెదము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు చెప్పాలి బిగ్గరగా. బ్రదర్స్ జయం జయం, ఇంకా బిగ్గరగా మరలా నమ్ముతున్నారా? యేసు నామము జయం జయము నమ్ముతున్నారా? యేసు నామంలో ఎంతమంది యేసు నామంలో శక్తి ఉందని ఎంతమంది నమ్మగలుగుతారు? సాతాను శక్తులు జయం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లే. ఆత్మతో 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 ఆరాధించి ఆకారంలో ఉన్నవారు నువ్వు నమ్మి ఆరాధన చేస్తే ఇప్పుడే నువ్వు దేవుని మహిమ చూడగలవు. నువ్వు నమ్మాలి. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. నమ్మాలి నమ్మాలి. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు. ఆరాధన చేయాలి ఆరాధన చేయాలి. ఆకర్ల చేస్తున్నారు. నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరముల. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తర
ఆత్మతో చూడండి, ఆత్మలో ఆరాధించండి. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా చెప్తాం 10 నిమిషాలు. ఆత్మతో ఆరాధన చేయాలి. మరలా 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 చూడకండి, ఎవరిని చూడకండి, ఆత్మలో ఆరాధన చూడండి. మీ కనులు ఆయన చూడాలి, మీ కనులు ఆయన చూడాలి. మరలా బిగ్గరగా ఇదేనండి ఒక క్రైస్తవుడికి బలము, శక్తి, జ్ఞానము ఆరాధనలోనే. పరిశుద్ధుడు 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 పరిశుద్ధ చెప్పాలి. ప్రతి నోరు పరలోకంలో అట 24 గంటలు పరిశుద్ధులు, ప్రవక్తలు, ఆయన దూతలు, ప్రతి ఒక్కరు కూడా 24 గంటలు చెప్పే ఒకే ఒక మాట. భూమి మీద మనకి దేవుడు అధికారాన్ని ఇచ్చాడంటే మనం చాలా శ్రేష్టమైన వరం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా 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 గట్టిగా చెప్పాలి కొద్దిగా ఉంచుదాం. ఎవరండి మన దేవుడు? ఆయన గొప్పతనాన్ని బట్టి ఆరాధన చేయాలి, ఆయన గొప్పతనాన్ని గ్రహించి ఆరాధన చేయాలి. ఆయన మనిషి కాదండి, ఆయన మనిషి కాదు, సర్వశక్తుడైన దేవుడు. ఆయన ఆరాధన చేసినప్పుడు ఆయన ఎంత శక్తిమంతుడు గ్రహించి అటువంటి శక్తితోనే ఆరాధన చేయాలి. నువ్వు ఆరాధన చేసినప్పుడు నువ్వు అటువంటి శక్తి కలిగి ఉండాలి. వట్టి మనిషిగా తుప్పుగా ఉండకూడదండి. క్రైస్తవుడు అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆత్మలో బలం ఉండాలి. బయటికి మనుషులకి బలాలు ఉండవు, ఆత్మలో బలం ఉండాలి. మోకాళ్ళ మీదకి వెళ్దాం, మోకాళ్ళ మీదకి వెళ్దాం, మోకాళ్ళ మీదకి వెళ్దాం. మీరు ఎందులో బలహీనంగా ఉన్నా ఒక్కసారి చర్చిలోకి రాగానే ఆత్మ బలముతో ఆయన ఆరాధించడం నేర్చుకోవాలి. అందుకే చూసారా, ఆనాడు భక్తుల్లో బయటికి బలం ఉండదు, బయటికి బలం ఉండదు. ఆనాడు భక్తుల్లోనట బయటికి బలం ఉండేది కాదు. ఫిజికల్గా వాళ్ళు
ఫిజికల్ ఫిట్నెస్ లేదు వాళ్ళకి, కానీ స్పిరిచువల్ ఫిట్నెస్ ఉంది వాళ్ళకి. ఆత్మ బలం, ఆత్మలో మంచి బలం కలిగి ఉండేవారు. బయటికి మనం ఈరోజు చూస్తే ఈరోజు సేవకులే కావచ్చు, పెద్ద ఫిజికల్ ఫిట్నెస్ ఏనండి. ఆత్మ బలం ఉన్నోళ్ళట శారీరక బలాన్ని కోల్పోతారట. అలాగే శరీర బలాన్ని మెయింటైన్ చేసేవారట ఆత్మ బలాన్ని కోల్పోతారట. ఆత్మ శరీరం ఈ రెండిటికి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎందుకు అలా కోల్పోతారు? ఆనాడు భక్తులు చూస్తే, ప్రవక్తలు చూస్తే ఫిజికల్గా అంత బలం ఉండేది కాదు, దేవుని బలమే. కానీ ఆత్మలో మాత్రం చాలా రోషంగా, చాలా బలంగా ఉండేవారు. ఉపవాసాలు 40 రోజులు ఉపవాసాలు, 80 రోజులు, 100 రోజులు ఉపవాసాలు ఉండేవారు. ప్రజల కోసం, దేశాల కోసం, జరుగుతున్న భయంకరమైన అనేకమైన పరిస్థితుల కోసం వాళ్ళ ఫిజికల్గా వాళ్ళ బాడీ ఆరోగ్యాన్ని కోల్పోయేది, కానీ ఆత్మలో మాత్రం ఫుల్ ఫిట్గా ఉండేవారు. ఈరోజు ఎలా ఉన్నారు? ఈరోజు 24 గంటలు మన శరీర సుఖాన్ని చూసుకుంటే ఆత్మకి బలం దొరకదండి. 24 గంటలు మన శరీర సుఖం, బాడీ మెయింటెనెన్స్, ఈరోజు అంతా కూడా ఫిజికల్ బాడీ మెయింటెనెన్స్. ఆత్మలో అంతా డొల్ల, పిప్పు. ఆనాడు శిష్యులు అవ్వచ్చు, ప్రవక్తలు అవ్వచ్చు, 12 మంది శిష్యులు అవ్వచ్చు, యేసు ప్రభుతో ఆయన బోధలు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఫిజికల్గా వాళ్ళు ఫిట్గా లేరు. అనేకమైన దెబ్బలు, అనేకమైన నిందలు, అనేకమైన జైలు జీవితాలు, రక్తాలు వచ్చేలాగా కొట్టేవారు. ఇప్పుడు లాంటి ఫిట్నెస్ ఎక్కడుందండి? కానీ జైల్లో ఉన్నా సరే, వాళ్ళ శరీరం అంతా కూడా రక్తం కారుతున్నా సరే, ఫిజికల్గా వాళ్ళు బలాన్ని కోల్పోయినా సరే, ఆత్మ బలం ఏం చేసేవారండి? జైల్లో శుభ్రంగా కొట్టారు కదా, రక్తం వస్తుంది, స్పృహ పడిపోయింది, 2 గంటలు రెస్ట్ తీసి పడుకుంటాను అనుకోలేదు. ఏం చేశారు? ఆరాధన చేశారట. పౌలు శీల ఏం చేశారండి? ఆత్మబలం కావాలి మనకి, ఆత్మబలం ఉంటే మనం ఎదిరించగలం అని చెప్పి ఆరాధన చేయడం మొదలు పెట్టారు. ఆరాధన చేశారండి. ఏడుస్తూ, ఒకవైపు రక్తం కారుతుంది, నోట్లో నీళ్ళు లేవు, దాహం, నోరెండిపోతుంది. అలాంటి సమయంలో ఏం చేశారు? మన ఆత్మబలం, మనకి ఆత్మకి బలం కావాలి కదా, సరే రా పాటలు పాడదాం. పౌలు రా, శీలా రా, మన ఇద్దరం పాటలు పాడదాం. ఎవరైనా పాడతారండి? చక్కగా ఏసీ తగులుతున్నప్పుడు, మంచి ఏసీ చర్చ్ దేవుడు మనకి ఏసీ ఇచ్చాడు, మనల్ని కనికరించి. ఈ మాత్రం కష్టపడిపోతున్నావు, ఇంటి దగ్గర నుంచి చర్చికి రావడానికి నువ్వు కష్టపడిపోతున్నావు కనుక నా మందిరంలో కూడా నువ్వు సుఖంగా ఉండడానికి దేవుడు మనకి ఈ సదుపాయాన్ని చేశాడు. కానీ మనం ఎంత కష్టపడతాం? ఇంకా 11:30, 12 గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నారు. జైల్లో ఆరాధన చేశారు. ఈరోజు నువ్వెక్కడ ఆరాధన చేస్తున్నావు? చక్కగా నీకు అన్ని విధాల సౌకర్యం ఇచ్చాడు. దేవుని సన్నిధిలో నువ్వు మోకాళ్ళు వేసి కన్నీటితో ఆరాధన చేయలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. దెబ్బలు తింటూ కూడా ఆనాడు కన్నీళ్లతో వాళ్ళు దేవుని స్తుతించారు, ఆరాధన చేశారు. మరి మన పరిస్థితి మిమ్మల్ని మీరు పరీక్షించుకో. ఏ పరిస్థితిలో ఉన్నాను? అన్ని సౌకర్యాల్లో మనం మరి ఎక్కువగా కన్నీళ్లతో ఆయన ఆరాధన చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి మొక్కాళ్ళ మీదకి వెళ్ళి విరిగిన హృదయంతో ఆరాధన చేద్దామండి. విరిగిన మన హృదయంతో ఆరాధన చేద్దాం. విరిగిన మనసుతో ఆరాధన చేద్దాం. హోరుగాలు వీచిన, తుఫాను చెలరేగిన, ఒక్క మాట మాట్లాడు ప్రభా అంటున్నాడు పేతురు. అంటున్నాడు, ఒక్క మాట మాట్లాడు ప్రభా. ఒక్క మాట మాట్లాడితే అక్కడ గాలి నిమ్మలమైపోతుంది. ఒక శతాధిపతి అంటున్నాడు, ఒక్క మాట మాట్లాడు ప్రభా. నువ్వు ఒక్క మాట మాట్లాడితే అక్కడ నా శిష్యుడు లేచి నిల్చుంటాడు, కూర్చుంటాడు, చావు బతుకులో ఉన్నాడు. ఇలాగా అడగాలండి, ఇలా అడగాల. ఒక్క
ఒక్క మాట మాట్లాడు ప్రభా, నేను బ్రతుకుతాను. అడిగారా ఎప్పుడైనా మీరు? అడిగారా? హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రము సెలవీయ నిమ్మళమాయనుగా. హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రము సెలవీయ నిమ్మళమాయనుగా. కళ్ళల్లో కన్నీళ్ళెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కళ్ళతో చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక నీకు పోదుగా. కరువు ఖడ్గం వచ్చిన, నింద వేదన చుట్టిన, లోకమంతా ఏకమైపోయి నువ్వు మంచివాడు కాదు, నువ్వు మంచిదాను కాదని నీ పేరు చెడ్డదిగా చిత్రీకరించిన, నువ్వు ఒక్క మాట మాట్లాడితే చాలు ప్రభా, నా జీవితం మారిపోద్ది. కరువు ఖడ్గములొచ్చిన, నింద వేదన చుట్టిన, లోకమంతా ఏకమైన భయము చెందకుమా. ఎవరి కోసమండి ఈ పరిస్థితిలో ఎవరున్నారో? ఇక్కడ లోకమంతా ఒకటైపోయి నిన్ను ఒక్కదానిగా ఒంటరిగా చేసి నీ పేరు చెడ్డదని చెప్తున్నారేమో. దేవుడు అంటున్నాడు, భయపడొద్దైనా, లోకాన్ని జయించి తిరిగి లేచిన నేనున్నాను, నువ్వు భయపడొద్దు. కరువు ఖడ్గములొచ్చిన, నింద వేదన చుట్టిన, లోకమంతా ఏకమైన భయము చెందకుమా. యేసుని రక్షక, దిగులు చెందకు నీవిక, యేసుని నామిక, సంతోషించుము నీవిక. కళ్ళల్లో కన్నీళ్ళెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కళ్ళతో చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక నీవు కళ్ళతో చెందకు. కనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. కానీ మనుషులు చూస్తే ఏమైనా అనుకుంటారు కదండి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటారు, కానీ మన బాధలు తీసుకునేవారు ఎవరున్నారండి? అంతేనా? ఎందుకమ్మా బాధపడుతున్నా అంటారు ఎవరైనా చూసినప్పుడు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటారు. కానీ మన బాధలు చేసుకునే వాళ్ళు ఎవరున్నారండి? ఈ లోకంలో అన్నీ షేర్ చేసుకుంటారు. ఒక సంతోషం వస్తే షేర్ చేసుకుంటారు, డబ్బులు వస్తే షేర్ చేసుకుంటారు, ఆస్తులు వస్తే షేర్ చేసుకుంటారు. కానీ నీ బాధని షేర్ చేసుకుంటారండి ఎవరైనా? మనిషి యొక్క కష్టాలు షేర్ చేసుకునే వాళ్ళు ఎవరన్నారా? మనిషి ఉన్నాడా? నాకే బోల్డ్ ఉన్నాయి అమ్మా, ఇంకా నీ ఒకటా అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, భయపడకును, లోకాన్ని జయించాను నేను. కళ్ళెల్లో కన్నీరెందుకు, గుండెలో దిగులెందుకు, ఇక నీవు కళ్ళతో చెందుకు. నిన్న
కనుక దేవుడు ఈరోజు స్పష్టంగా నీతో మాట్లాడితే ఏ విషయంలో కూడా దిగులు చెందకుండా, నా బాధలు నా కష్టాలు పంచుకునే మనిషే లేడా, నాతో మాట్లాడే మనిషే లేడా అనుకొని వేదన పడకుండా, భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త నీ దేవుడై ఉన్నాడు, నిన్ను రక్షించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడని విశ్వసించి ఆయన యందు ముందుకు సాగిపోలి ఆయన యొక్క గొప్పతనాన్ని నువ్వు అంచనా వేయాలి. ఆయన గొప్పతనాన్ని అంచనా వేయాలి. దేవుడు మీతో మాట్లాడితే ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుని స్తుతిస్తూ ఆశల